Hello all, welcome to my channel. There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, 'cause you're not here. It's been way too long. అర్లీ మార్నింగ్స్ ఇలా సన్ రైజ్ని చూస్తూ వాక్ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుందండి. మనమందరం చందమామనే చాలా అందంగా ఉంటుంది అని పొగుడుతాం, కానీ ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు ఇద్దరు కూడా అదే విధంగా అందంగా ఉంటారు. వాక్ చేసి వచ్చాక మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ నేను బాదం పప్పులు తింటానండి. ఫాస్టింగ్ బ్రేక్ విత్ ఆల్మండ్స్, నౌ హాఫ్ కప్ టీ విత్ మాంక్ షుగర్ స్వీట్నర్. ఈ మధ్య నేను హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాను. రీచింగ్ 50s అనమాట. కాబట్టి మంచిగా మజిల్ బిల్డింగ్కి, స్ట్రెంథనింగ్కి హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాను. బరువు అయితే తగ్గట్లేదు, కానీ అట్లీస్ట్ మెయింటెనెన్స్ అన్నా ఉంటామనేది నా ఒపీనియన్ అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి హై ప్రోటీన్ ఎగ్స్తో పాటు హై ప్రోటీన్ మూంగ్ దాల్ కిచిడి చేస్తున్నాను. మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. నానబెట్టిన పెసరపప్పులో స్ప్రౌట్స్ కూడా వేశాను, మొలకెత్తిన పెసరలు వేశాను. నిన్న నైట్ వండిన అన్నం ఉంటే దాంతోపాటు కిచిడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, పోపులో కొంచెము ఫెనల్ సీడ్స్ అంటే సోంపు వేసుకుంటాము. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు, కరివేపాకు వేశాక నానబెట్టిన పెసరపప్పు, దాంతోపాటు నేను కొన్ని మొలకెత్తిన పెసర్లు కూడా కలిపాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఈ బియ్యము కానీ వేసుకోవచ్చు, లేదంటే ఉడికించిన అన్నం కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక కాస్త పసుపు, తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టుకుంటే టేస్టీ కిచిడి రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకున్నారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ డైట్. ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్లోకే కాదు, డిన్నర్లోకి కూడా ఇది తీసుకోవచ్చు. కొంతమంది లంచ్ అవర్లో కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఎనీ టైమ్ యూ కెన్ టేక్ అనమాట. ఇంక అందరికీ తెలిసిందే హై ప్రోటీన్ ఎగ్స్. సో మస్ట్ అండ్ షుడ్. నేనైతే రోజు మార్చి రోజు ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎనీవే అంటే ఆమ్లెట్ రూపంలోనో, లేదంటే స్క్రాంబుల్డ్ ఎగ్ గానో, లేదా బాయిల్డ్ ఎగ్ గానో ఎలాగైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే నేను టాస్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫ్యామిలీలో అందరం కూడా ఇలాగే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నామండి ఈ మధ్య. బాయిల్డ్ ఎగ్స్ని చాలామంది అలాగే తింటారు, కానీ నాకైతే సాల్ట్ అండ్ పెప్పర్ అయినా వేసుకోవాలి, లేదా ఇలాగా మిరియాల పొడి, కారం పొడి, పసుపు వేసి కొంచెం ఆయిల్లో అలా టాస్ చేసుకొని తింటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం నీసు వాసన అవి రాకుండా బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఇదైతే ఉత్తగానే తినేసాను, అన్నంలోకి తినలేదు. కిచిడి తిన్నాను, ఎగ్ తిన్నాను. ఇక మా ఇంట్లో వాళ్ళ కోసం ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. అస్సలు ముల్లంగి వాసన రాకుండా చక్కగా పల్లీలు వేసి పచ్చడి చేస్తానండి నేను. ఎంత బాగుంటుందో తెలుసా. నా రెసిపీస్లో మీరు పాత రెసిపీస్ సెర్చ్ చేస్తే ఆ వీడియోస్లో కంపల్సరీ ముల్లంగి పచ్చళ్ళు ఉన్నాయి. 2-3 విధాలుగా చేశాను. ఒకటి మినప్పప్పు వేసి, ఒకటేమో వేరుశెనగ గింజలు వేసి, చాలా బాగుంటుంది. కొన్నేమో ఆనియన్స్, టమోటా మాత్రమే వేస్ట్ చేస్తాను, అది కూడా బాగుంటుంది. ఈరోజు ముల్లంగి పచ్చడి చేశాను. చాలామందికి ముల్లంగి వాసన నచ్చదు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టైప్లో చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. అన్నంలో నెయ్యి వేసుకొని ముల్లంగి పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. నిజంగానే అంత టేస్టీగా ఉంటుంది. ముల్లంగినంతా ఇలా వేయించుకున్నాక చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చడికి పోపు వేసుకోవాలి. ఎక్సలెంట్ టేస్టీ రెసిపీ అండి, ట్రై చేయండి.
ఇంట్లో కొన్ని హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటే అవన్నీ చూసుకున్నాను. డ్రై చేసిన క్లోత్స్ అన్నీ తెచ్చి మడిచి ఐరన్‌కి ఇచ్చుకున్నాము. తర్వాత కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను. క్లీన్ చేసిన వెజల్స్ అన్నీ కూడా సర్దుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మంచి టీ అయితే తీసుకున్నాను. తర్వాత నైట్‌కి ఈరోజు రైస్ తినట్లేదండి. జనరల్‌గా కూడా మేము నైట్‌లో రైస్ చాలా తక్కువ తింటాము. టిఫిన్సే చేస్తామన్నమాట. ఈరోజు నేను రాగి ఇడ్లీ విత్ పీనట్ చట్నీ అంటే గ్రౌండ్‌నట్ చట్నీ చేస్తున్నాను. చాలామంది అనొచ్చు రాగి నైట్ తింటే డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. పొద్దున తినండి అని. నిజమే అండి. అది డాక్టర్‌గా నాకు కూడా తెలుసు. నార్మల్ ఇడ్లీ పిండి అయిపోయిందండి. ఇక రాగి ఇడ్లీ పిండి మాత్రమే ఉండింది. ఏమైతే అయిందని చెప్పి నేను డిన్నర్‌కే రాగి ఇడ్లీ, వేరుశనగ గింజల చట్నీ రెడీ చేసుకున్నాము. చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నామండి. ఇది కూడా మంచి ప్రోటీన్ డైట్. సో, ఈరోజంతా కూడా ప్రొడక్టివ్‌గా హెల్తీ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది రాగి ఇడ్లీ. రాగి దోస కూడా చాలా బాగుంటుంది. నచ్చితే వదలరండి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి చూడండి రాగి ఇడ్లీస్. నాకైతే భలే భలే నచ్చేసింది. ఇక ఫైనల్‌గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా రీఫిల్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ, నాకు కమెంట్స్ చేస్తూ, లైక్స్ ఇస్తూ, నా వీడియోస్ని హైప్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ కూడా ఎ బిగ్ థ్యాంక్స్ అండి. నౌ టుడేస్ షౌట్ అవుట్స్ గోస్ టు సుధారాణి గుంటి, ఛాయా జయ, మాధవీలత, కృష్ణమ్మ, సిరి ఓదేటి, మామిళ్ళ వసంత, జయ వ్లాగ్స్, ప్రపూర్ణారెడ్డి, యామిని, సింధు, సుమిత్ర, తులసి ప్రశాంతి, ప్రియాస్ కిచెన్ తెలుగు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక పొద్దున్నే డీటాక్స్ డ్రింక్ కోసం కొన్ని మెంతులు, ధనియాలు నీళ్ళల్లో నానబెడుతున్నాను. పొద్దుటే తాగేస్తాను. ఓకే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.